పెద్దికి సంబంధించి ఒక ప్రెస్ మీట్. కరెక్షన్ ప్రోగ్రాంలో దిగినట్టుగా కనిపిస్తోంది. పర్టికులర్గా ఒక గేమ్కు సంబంధించిన వ్యవహారంగా కూడా లేదు ఇది. కంటెంట్ అయిపోయిన తర్వాత ఇంక డిలే చేయటం తగదు. అధికారిక ప్రకటన 4వ తారీఖు రిలీజ్ అవుతుంది, జూన్ 4 అని. డెఫినెట్గా ఇది కాంకర్ చేయబోతోంది అనే అభిప్రాయం కలిగించారనేది కూడా ఒక వార్త. మెగాభిమానులు పండగకి ప్రిపేర్ అయిపోవటమే. భరద్వాజ్ గారు పెద్దికి సంబంధించి ఒక ప్రెస్ మీట్. షూటింగ్ అయిపోయిందంట, గుమ్మడికాయ కొట్టేశారట. కరెక్షన్ ప్రోగ్రాంలో దిగినట్టుగా కనిపిస్తోంది. కరెక్షన్ అదేంటండి? కరెక్షన్ అంటే రీసెంట్గా ఒక ఈవెంట్లో ఆయన పాల్గొన్నాడు. బుచ్చిబాబు గారు 25 రావచ్చు అని పాల్గొని ఒక ప్రకటన చేశాడు. అది కూడా అభిమానుల ఒత్తిడి మేరకు నడిచింది. అది మేము 25వ తారీఖు వస్తున్నాము, టెన్షన్ పడకండి, జూన్ 25 డేటు అని చెప్పేశాడు ఆయన. జూన్ 25 పెద్ద రిలీజ్ అని అందరూ సెలబ్రేషన్స్ చేసేసుకున్నారు, ప్రిపేర్ అయిపోయారు. ఈ టైంలో ఇది కాదు అని కరెక్షన్ ప్రోగ్రామ్. దాంతోపాటు ఆ పాట కంప్లీట్ అయిపోయింది అని కూడా చెప్పాడు ఆయన అక్కడ. అవును, అయిపోయింది, మేము చాలా సాటిస్ఫై అయిపోయాము, సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అన్నంత వరకు ఆయన చెప్పేశాడు. చెప్పేయడంతో పాటు ఈ సినిమా రిలీజు ఇమ్మీడియట్గా నెక్స్ట్ పిక్చర్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన, పని మొదలైపోతుంది అనేది సుకుమార్ది. సో ఇమ్మీడియట్గా బుచ్చిబాబు నుంచి ఆయన శిష్యుడి దగ్గర నుంచి గురువు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు రామ్ చరణ్. సో ఆ సినిమా మొదలైపోతుంది, గ్యాప్ ఇవ్వటం లేదు అనేది ఒక వార్త. ఇది అభిమానుల వరకు ఆనందపరిచేటువంటి వార్తే. అయితే ఈ రిలీజ్ కరెక్షన్ ప్రోగ్రామ్ అనేది డెఫినెట్గా ఈరోజు అధికారికంగా ప్రకటిస్తున్నారు అనేది. అధికారిక ప్రకటన 4వ తారీఖు రిలీజ్ అవుతుంది, జూన్ 4 అని. అంటే టాక్సిక్ పోస్ట్పోన్ అవడంతో టాక్సిక్ డేట్ వీళ్ళు తీసుకున్నారు. ఆ డేట్ వీళ్ళు తీసేసుకుని రిలీజ్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే కంటెంట్ అయిపోయిన తర్వాత ఇంకా డిలే చేయటం తగదు. అవును. రెండోది, ప్రమోషన్స్కి ప్రాపర్ టైం కేటాయించడం లేదు అనే విమర్శ ఉంది మొదటి నుంచి వీళ్ళ మీద. ఆ విమర్శకి చెక్ పెట్టడానికి సఫిషియంట్ టైం ఉంది వీళ్ళకి, మే అంతా. సో మే అంతా వీళ్ళు ఈవెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి 1వ తారీఖులోకి వచ్చేసాము. ఆల్రెడీ ఒకటి మొదలు పెట్టారు. ప్రెస్ మీట్ ప్రమోషన్స్ మొదలు అంటే కంటెంట్, ప్రమోషనల్ కంటెంట్ ముందు వదులుతూ వస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ఉంది, కానీ అన్ని భాషల్లోనూ. తెలుగులో ఎలాగూ నేటివ్ లాంగ్వేజ్లో దాని తాలూకా బజ్ ఉంటుంది, కానీ ఏ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేస్తున్నారో ఆ ప్రతి లాంగ్వేజ్లోనూ ఈ బజ్ని సస్టైన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అప్పుడు మాత్రమే వీళ్ళు అచీవ్ చేయగలరు బిగ్ నెంబర్ని. ఆ బిగ్ నెంబర్ అచీవ్ కావటం అనేదే ప్రోగ్రామ్. దానికోసం హిందీ బెల్ట్లోను, తమిళ్ బెల్ట్లోను, అలాగే మలయాళంలోను వీళ్ళు డెఫినెట్గా కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్, కార్యక్రమాలు మొదలవ్వాలి. దాని గురించి టైం సరిపోదు అనేటువంటి టెన్షన్లో ఉన్నారు జనాలు. ఏది ఏప్రిల్ 30 రిలీజ్ అన్నప్పుడు అదేలేండి, దాని మీద అభిమానులు చాలా తీవ్రంగా ఏం జరగబోతోంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు సఫిషియెంట్ టైం ఉంది, వాళ్ళు పని మొదలుపెట్టారు, ఈ హ్యాపీతో కూడా ఉన్నారు వాళ్ళు. ఇది కూడా ఆనందకరమే. కనుక పెద్దికి సంబంధించి లైన్ క్లియర్ అయిపోయింది. వాళ్ళు షూటింగ్ అన్ని డౌట్స్ అయిపోయినాయి. షూటింగ్ గుమ్మడికాయ కొట్టేశారు మొత్తం. అవుట్పుట్ కూడా అయిపోయింది టోటల్గా. మేము చూసుకున్నాము, మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, తృప్తిగా ఉన్నాము అనే కంటే కూడా కాన్ఫిడెంట్గా ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. కాన్ఫిడెంట్గా ఉన్నాము, ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేయబోతున్నాము అనేది కూడా చెప్పేశారు. అలాగే అంటే వాళ్ళ వైపు నుంచి కొంతమంది నిపుణులు కూడా సినిమా చూసి డెఫినెట్గా ఇది కాంకర్ చేయబోతోంది అనే అభిప్రాయం కలిగించారనేది కూడా ఒక వార్త బయట ఉంది. కనుక అన్ని విధాలా దానికి పాజిటివ్ ఇది నడుస్తోంది. ఈవెంట్లు ప్రారంభమైపోయినాయి అనేది కూడా అర్థమైపోయింది కాబట్టి ఇక హ్యాపీ జనాలందరూ. అదే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక ప్రమోషన్స్ ఊపందుకున్నాయి, వారానికి ఒక కంటెంట్ ఇస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. ట్రైలర్లు మొదలవుతాయి, ట్రైలర్ 1, ట్రైలర్ 2, ఇలా టీజర్లు ఇలా మొదలు పెట్టేసి నెమ్మదిగా వాటి రిలీజు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, హడావిడి ఇక్కడ అక్కడ. 2 సాంగ్స్ అయితే ఎట్లా చాట్ బాస్టర్స్ అయిపోయినాయి. అవును,
రెండు అంటే సాంగ్స్ సాంగ్స్ వైపు నుంచి వాళ్ళ బ్యాలెన్స్ ఏం లేదు. ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్కి సంబంధించిన కథ ఏంటి అనే దాంతో మొదలు పెడతారు అనుకుంటున్నాను నేను. అది కూడా ఉంటుంది. అంటే రెహమాన్ను ఎలా మ్యాచ్ చేస్తాడు దేవిశ్రీని అనేది ఒక చర్చ ఉంది జనాల్లో. ఇప్పటి వరకు ఆ కాంపౌండ్ నుంచి వస్తున్న స్పెషల్ సాంగ్స్ అన్నీ అక్కడి నుంచి వచ్చినవే. సో ఈ సాంగ్ ఎలా మ్యాచ్ చేస్తాడు రెహమాన్ అనే చర్చకి ఫుల్ స్టాప్ పెట్టే పద్ధతిలో దాని మీద ఒక హడావిడి మొదలు పెడతారు. అదే మొదలుపెట్టి అంటే మనం మొదటి పాటకి చూసాం ఇదంతా. ఏది చికిరి పాటకి సంబంధించి ఈయన వెళ్ళి ఆయన దగ్గర కూర్చోవటం, వీడియోస్ రిలీజ్ చేశారు, వీడియోలు, ఆ లీడ్ తాలూకా వీడియోలు, అలాంటి ప్రోగ్రామ్ దీనికి కూడా ఉంటుంది. దీని మీద కూడా ఒక బజ్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్ ఉంటుంది ఇప్పుడు. దీని మీదుగా నెమ్మదిగా ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత వాళ్ళు అసలు ప్రమోషన్లోకి దిగుతారు. దిగి అక్కడి నుంచి వైబ్ మొదలవుతుంది. అదేలేండి. కానీ జనాలు కాన్ఫిడెంట్గానే ఉన్నారు. ఇంకో గెటప్ ఏదో ఉంటుంది అంటున్నారు, 2 గెటప్ చరణ్ అంటే బాబు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన రివీల్ చేసిన గెటప్లు 2 రకరకాల స్పెక్యులేషన్స్ని క్రియేట్ చేసినాయి. అవును, క్రియేట్ చేసినాయి. పర్టికులర్గా ఆ 2 గెటప్ మీద అయితే చాలా కథలు బయటకు వచ్చినాయి. కోడి రామ్మూర్తి గారి జీవితంలో నుంచి కూడా ఎలిమెంట్స్ తీసుకుని వాడేసారు ఈ సినిమాలు అన్న దాకా వెళ్ళింది చర్చ. ఓకే, వెళ్ళి అక్కడి నుంచి అంటే ఈ కథ కూడా ఉత్తరాంధ్రకి లొకేట్ కావటం, ఆయన లైఫ్ ఉత్తరాంధ్రలో లొకేట్ కావటంతో ఈ సిమిలారిటీస్ ఏవైనా ఉన్నాయా అనే చర్చ. ఇలా తెలుగు భీముడి కథ కూడా ఉంది దీనిలో అనేది. ఇలా రకరకాల విషయాలు ఆ పోస్టర్ రిలీజ్ చేయటంలోనే వాళ్ళు అర్థం చేయించారు ప్రపంచానికి. ఈ డిస్కషన్స్ అన్నీ జరిగినాయి. అలాగే ఈ ఒక పర్టికులర్గా ఒక గేమ్కు సంబంధించిన వ్యవహారంగా కూడా లేదు ఇది. 3-4 లొకేషన్స్లో రకరకాల గేమ్స్ మధ్య నడిచింది ఇది. అవును, అంటే మొదట చర్చ ఏంటంటే ఇది గేమింగ్ మాఫియా మీద వెళ్తున్నారా అనేది ఒక చర్చ. జస్ట్ లగాన్ లాంటి సినిమా అయితే కాదు ఇది. లగాన్ లాంటి సినిమా అయితే ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మించి ఇంకేదో ఉంది దీనిలో టాపిక్ అనేది. అందుకని ఆ క్యూరియాసిటీ ఉంది. వాళ్ళు ఎక్కడా కూడా ఏది రివీల్ చేయట్లేదు. చెప్పకుండా ప్రమోషనల్ కంటెంట్ ప్రతిదీ కూడా డిస్కసివ్ మోడ్లోనే వదిలేరు వాళ్ళు. ఇప్పటివరకు వచ్చినవన్నీ ప్రతిదీ ఒక చర్చనైతే రేపింది. ఏది డిసప్పాయింట్ చేయలే. ఇది కాన్ఫిడెన్స్. అంటే జనాల్లో సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండడానికి కారణం అది. సో ఇప్పుడు నెమ్మదిగా వాళ్ళు మాట్లాడబోయే మాటలు మొదలవుతుంది. ప్రమోషనల్ ఈవెంట్స్లో మైక్ ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడేటువంటి మాటల ప్రభావం సినిమాని ఏ రేంజ్కి తీసుకెళ్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంది. ఓకే, కనుక ఇది కాన్ఫిడెంట్ సినిమానే. కాన్ఫిడెంట్ సినిమా, కాంకరింగ్ సినిమా. రామ్ చరణ్ అభిమానులు, మెగా అభిమానులు పండగకి ప్రిపేర్ అయిపోవటమే ఇక. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్